తెలంగాణ రాష్ట్ర రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ తెలంగాణలో అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి రైతన్నల ఖాతాలలో 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మనకి ఈ 22 నుంచి 25 జిల్లాల వారీగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు డబ్బులు 6,000 రూపాయలు ఇన్ని ఎకరాల రైతులకు జమ. ఈ డబ్బులు చెక్ చేసుకోండి. డబ్బులు అనేది ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గత వారం రోజుల నుంచి ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేశారు. ఇక మనకి రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. కాకుండా మనకి రైతన్నలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రైతు భరోసా కింద రైతులకు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా మనకి న్యాయం చేకూర్చే విధంగానే రైతు భరోసా నిధులను తిరిగి మళ్ళీ ప్రవేశపెడుతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక ఏదైతే గత ప్రభుత్వం మనకైతే సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7,500 రూపాయలు డబ్బులను విడుదల చేస్తామని చెప్పి 6,000 రూపాయలతో జనవరి 27వ తారీఖు నుంచి ఈ విడుదల వారీగా మార్చి 31 లోపు 4 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు ఈ డబ్బులను పంపిణీ చేస్తామని మొదట చెప్పడం అయితే జరిగింది. ఇక తీరా చూసిన తర్వాత ఆ రైతు భరోసా నిధులు అనేది 6,000 రూపాయలతో మనకి డబ్బులను పంపిణీ చేస్తూ కేవలం 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా నిధులను పంపిణీ చేశారు. ఇక దీనిపైన ఇప్పటి వరకు 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో బ్యాంక్ ఖాతాల వారిగా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో మళ్ళీ తిరిగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఎప్పటి నుంచో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా 4, 5 ఎకరాలు 6, 7, 8, 9 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నలకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి వారందరికీ రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతి రైతన్నల ఖాతాలలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్, సూర్యాపేట్, హన్మకొండ, మంచిర్యాల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, మనకైతే జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి కీలకమైన జిల్లాలలో ఈరోజు రేపు ఈ రైతు భరోసా నిధులకు శ్రీకారం చుట్టిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు మనకి 6,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక 3,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో రేపు ఈరోజు నుంచి ప్రవేశపెడతామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా త్వరలోనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఆ డబ్బులు ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో తొందరగా నేరుగా జమ కావాలంటే ఎటువంటి ల్యాగ్ అనేది ఉండకుండా మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉంటే మాత్రమే మీకు రైతు భరోసా నిధులు తొందరగా ఇక్కడ జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.